నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు హెల్ప్ కావాలి అని అంటే సంతోషంగా ఇస్తాను. బెదిరిస్తే నేను నాకు నచ్చదు అస్సలు. పొరపాటు కూడా తప్పు చేయను, ఎవరికి భయపడను. అది ఎవరు ఆఫీసర్ కావచ్చు, మాకు సహకరించండి, మేము ఇది చేసేది మేము చేస్తాము, నాకు ఏదో ఆగి చూశారు. ఆయనతోటేమో ఆయన వింటాలు లేదు 15 ఇద్దామని అన్నారు. నాకు 10 వద్దు 10 వద్దు. చివరికి ఒక క్వశ్చన్ అండి, మీరు పార్టీ కోసం ఇంత కష్టపడ్డారు కదా, మీరు అడగకపోయినా సరే పార్టీ ఏమైనా నామినేటెడ్ పోస్ట్ తీసుకోవడానికి సిద్ధంగా తీసుకుంటా. వెల్కమ్ టు యువసేన. సో ఈ రోజు మనం వచ్చేసి రంపచోడవరం హెడ్ క్వార్టర్ అయినటువంటి పోలవరం జిల్లాలో ఉన్నామండి. ఈ యొక్క పోలవరం జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు అండ్ ఆల్సో టీడీపీ పార్టీ ముఖ్య నాయకులు అయినటువంటి నమస్కారం సార్. సార్ నమస్తే అండి. మీ యొక్క ఇంటి పేరుతో సహా చెప్పగలరా ప్లీజ్? ముందుగా మీకు వీక్షకులకి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు రావి మాధవరావు అండి. నేను 4 సార్లు గ్రామ పంచాయతీ అయితేనేమి, మండల పరిషత్ నుండి అయితేనేమి 4 సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైనా. పోయిన టర్మ్లో నేను వైస్ ఎంపీపీ అండి. నా వృత్తి వ్యవసాయం అండి. సో ఏంటి మీరు టీడీపీ పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు కదా? 82 నుంచి. 82 నుంచి. సో మరి అప్పటి రాజకీయాలు ఏంటి, ఇప్పుడు రాజకీయ వ్యవస్థ ఎట్లుంది? ఒక 2 మాటలు చెప్పండి. అప్పుడు రాజకీయాల్లో కొంత నీతి నిజాయితీలతో ఉండేవి, ఇప్పుడు కొద్దిగా అవి తగ్గినాయి. నీతి నిజాయితీ మొదలు తగ్గింది. ఏది మన ఇది వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, పయ్యోళ్ళు, వాటర్లు ఇంకా కొంతమంది. అంటే ఇక్కడ చిన్న విషయం సార్, మీ ఎమ్మెల్యే గారి విజయం కోసం మీరు ఎట్లా కష్టపడ్డారు మొన్న? అంటే నా పర్సనల్ ఫీలింగ్ అండి, ఆవిడ కోసం రంపచోడవరం కాన్స్టిట్యున్సీలో అందరికంటే ఎక్కువ కష్టపడ్డది నేనే కష్టపడ్డాను అనుకుంటాను. అందరికంటే ఎక్కువ కష్టపడ్డాను అనుకుంటాను. సో చాలా ఇబ్బందులు పడ్డారని, జైలు పాలయ్యారని, గొడవలేనని, చాలా మంది మీ ఇంటి దగ్గర రావడం, మీకు కొంచెం డబ్బా చూపించడం అయినా చాలా జరిగింది. అయినా సరే మీరు ఆమెకి సపోర్ట్ చేశారు. నేను డబ్బులకి ఏ రోజు లొంగలేదు. ఏది గత 44 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాకు డబ్బులు ఆశ చూపించిన మాట నిజం. నేను తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఉన్నంతకాలం ఎన్టీ రామారావు గారు ఏం చెబితే అదే చేసి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు అభివృద్ధి అనేది ఏ విధంగా ఉందంటారు? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకు అని అంటే పెన్షన్లు 4,000 అన్నారు, ఇమీడియట్లీ 4,000 చేశారు. ఆటో డ్రైవర్ ఇది 2 నెలల 4 నెలల ముందు నుంచి కల్పిస్తామని అన్నారు. సారీ, విద్యా దీవెన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అన్నారు, ఇచ్చారు. రైతులకి పంట సాయం అని అన్నారు, పంట సాయం చేశారు. ఆటో డ్రైవర్లు కూడా చేశారు, ఆటో డ్రైవర్లకి చేశారు. రోడ్లు నా వరకు నేను ఎవరి ఇది లేకుండా పిఓ గారిని రిక్వెస్ట్ చేస్తే 84 లక్షలు ఏమో ఒక కొంత సిసి రోడ్డు, కొంత బీటీ రోడ్డు మా గ్రామ పంచాయతీలు వేశారు. అభివృద్ధి అని అంటే మరి ఇంతకంటే మంచిగా ఏం చేస్తారు? అంటే మీరు పార్టీకి చేసేది ఎక్కువ కానీ, పార్టీ పెట్టి రూపాయి ఎక్కువ కానీ, పార్టీ నుంచి ఇప్పటివరకు మీరు 1 రూపాయి ఆశించలేదు. నేను 1 పైసా కూడా ఆశించలేదు, తెలుసు. సో అయినా సరే మీరు ఇంకా పార్టీలో కొనసాగుతారు, పార్టీ కోసం సేవ చేస్తారు. పార్టీలో కొనసాగినా మరి మీ ఎమ్మెల్యే గారికి మీకు ఎలాంటి మంచి విషయం? ఆమెకి కరెక్ట్ గా మంచిగా ఉంటారా మీతో? పోతే ఇది పలకరిస్తారు రంపచోడవరం పోతేనే, అంతేగాని అంత వాళ్ళకి కొత్తగా రాజకీయాలకు వచ్చారండి, వాళ్ళకి ఏది మంచి ఏంటి చెడు ఏంటని తెలియదు. వస్తారంటే అప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఈ గెలిచిన తర్వాత ఒక 5-6 సార్లు వచ్చారనుకుంటా. కొద్దిగా ఎమ్మెల్యే గారి పట్ల అయితే నేను అంత సాటిస్ఫాక్షన్, ఏది తృప్తిగా లేను, అసంతృప్తి. ఎమ్మెల్యే గారి విషయం మాత్రం ఆమె ముందు అని చెప్పి ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు. మేము చేసేది చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ కోసం. చంద్రబాబు గారి మీద నాకున్న అభిప్రాయం ఏంటంటే, మన రాష్ట్రం సుభిక్షంగా మంచిగా ఉండాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ ఉన్న లీడర్ ఉంటే రాష్ట్రం బాగుంటుంది. దాని తోడు కూటమి, పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎవరో లోకేష్ బాబు గారు వచ్చారు. ఆయన గురించి నేను చెప్పే పని లేదు కదా, ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా. ఆ వయసుకును ఆయన చేసే పనికి సంబంధం లేదు. అంత అంటే కొంతమంది నువ్వు తెలుగుదేశం పార్టీ కాబట్టి అంటున్నావేమో అని అనుకుంటారు. పని కనపడుతుందిగా, నేను అంటాం కాదు, పని కనపడుతుందిగా, వాళ్ళు చేసే పని కనపడుతుందిగా, ఆయన చేసే పని. ఇప్పుడు రకరకాల కంపెనీలు తీసుకొని వచ్చింది, అయ్యని నేను ఇప్పుడు చెప్పాలి అని చెప్పలేను. ఏది సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, చాలా పెద్ద వాళ్ళు చెప్పే మాట అట్లా అంత జాగ్రత్తగా పనిచేస్తున్నారు. మరి సాయంత్రం 5 గంటలకి కొడికత్తి పార్టీ ఓనర్ గారు సాయంత్రం 5ంటికి మీరు పోండి నేను వెళ్ళిపోతా. 5 సంవత్సరాలు ఎవరన్నా జనాల్లోకి వచ్చిండా, ఆడికన్నా వస్తే పరదాలు కట్టించుకోవటం, చెట్లు నరికేయటం నేను చూడలే.
ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏది మా కాన్స్టిట్యున్సీలో నాకైతే కనపడలే. చివరికి ఒక క్వశ్చన్ అండి, సార్ మీరు పార్టీ కోసం ఇంత కష్టపడ్డారు కదా, ఆ. మీరు అడగకపోయినా సరే పార్టీ ఏమైనా నామినేటెడ్ పోస్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఇస్తే ఉన్నారు? తీసుకుంటా, మంచిది ఇస్తే మంచిది ఇస్తే తీసుకుంటా. మీ ఎమ్మెల్యే గారి చొరవ ఎందుకంటే లేకుండా మేము ఏజెన్సీలో ఉన్నామండి. మీ ఎమ్మెల్యే గారి చొరవ లేకుండా ఇస్తే మీరు ఇస్తే తీసుకోగలరా? తీసుకుంటా. నేను అడగను, దానికి సేవ ఎమ్మెల్యే గారిని అసలు అడగను. దానికి సేవ చేయగలరా? కంపల్సరీ చేస్తా. పోలవరం నియోజకవర్గంలో మన ఎలక్షన్స్ వచ్చినాయి కదా, అవును, మీరు ఎట్లా కష్టపడాలి? అందరికంటే ఎక్కువ కాన్స్టిట్యున్సీలో ఎవరెంత కష్టపడ్డారో కానీ అందరికంటే ఎక్కువ నేనే కష్టపడ్డాను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే బీసీ సభలు పెట్టుకుంటూ వచ్చారు. ఒక్కో దగ్గర 200 మంది, 100 మంది, 150 మంది తోటి పెట్టుకుంటూ వచ్చారు. మా ఎటపాక మండలంలో ఎవరో ఒక అతను అన్నాడు కదా, నేను 300 మంది తోటి పెడతాను అన్నాడు. 300 మంది తోటి పెడితే సభ కాదు, నేను 1000 మంది తోటి పెడితే మాట్లాడకండి అన్నా అని 1000 మంది తోటి పెట్టినా. 1000 మంది తోటి పెట్టి గ్రాండ్ సక్సెస్. అక్కడ ఎమ్మెల్యే గారి గెలుపుకి అక్కడ స్టార్ట్ అయింది. విజయ పదానికి గుండాలే నాంది. ఉండాలి ఇది. ఈ ఊరే. సో అంటే మేము విన్నాం ఏంటంటే గడిచినప్పుడు కూడా మీరు చాలా ఇంత ఇబ్బందులు పడ్డారు, కేసులు పెట్టారు మీ మీద, నా మీద పెట్టారండి. పోలీస్ స్టేషన్లో తిరగడం మీరు. పెట్టారు. ఎందుకు అంత ఇష్టం మరి టీడీపీ? ఏమండి కింద జరిగాయి చంద్రబాబు గారికి ఈ గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలో కూడా పట్టించుకోవాలి అంటే కష్టం. నా మీద అన్యాయంగా కేసు పెట్టారు. చెప్పాను, డిఎస్పీ గారు అప్పుడు ఏఎస్పీ గారు నమ్మల నా మాట. తర్వాత ఆయనకు నమ్మకం కుదిరింది. నమ్మకం కుదిరి ఆయన చేసే పని ఆయన చేశారు. కేసు అక్విటల్ అయింది, పోయింది. నేను సాక్షులు బతిలాడమన్నారు, బతిలాడుకొని మాట్లాడుకోమన్నారు. జైలుకి వెళ్తానన్నా. ఇదే మాట అన్నా. మాట్లాడటం, సాక్షిని కొనటం అది నా నేచర్ కాదు. అవసరమైతే జైలుకి వెళ్తానన్నా. ఇదేం ఏంటి మీ ధైర్యం ఎంత? నేనే తప్పు చేయలేదండి. రేపు సాక్షులు అక్కడికి వస్తారు. సాక్ష్యం చెప్పడానికి సాక్షులు వస్తారు. అక్కడ మా అందరికంటే తెలివైన వాళ్ళు ఎవరో లాయర్లు ఉంటారు, అడ్వకేట్లు ఉంటారు. వాళ్ళు అడుగుతారు. అక్కడ దొరికిపోరా? అబద్ధాలు చెప్పేవాడు ఖచ్చితంగా నేను నమ్ముతా దాన్ని. గ్యారంటీగా వాళ్ళకి అక్కడ ఇది అబద్ధం అనేది కోర్టులో తేలిపోద్ది అని అనుకున్నా. ఆ ధైర్యంతో నేను జైలుకి వెళ్తాను అన్నా. నేను అందులో వాళ్ళు వైసీపీ క్యాండిడేట్స్ అస్సలు అడగను అన్న అనకుండా అని అదే ప్రకారంగా కోర్టులో పోయింది, కేసు పోయింది. సో మరి మీరు చెప్పినా అంటే మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, మరి దాంట్లో మరి పోటీ అనుకుంటాను. నేను పోటీ చేయడానికి నేను ఆల్రెడీ మండల పరిషత్తులో వైస్ ఎంపీపీ చేశాను. మా క్యాడర్ ఉంటారు కదా, వాళ్ళు పెడతారు కంపల్సరీ పెడతారు. అంటే నామినేటెడ్ పోస్టులు ఏమి అడగలేదండి? నామినేటెడ్ పోస్ట్ అర్హత మీకుంది. నాకు అర్హత ఉంది, కానీ నాకు ఇది కావాలి అని నేను మీకున్నాయి. నేను అడగకూడదు అని నేను అనుకున్నా. ఏది పార్టీకి నేనేం ఇచ్చాను, నేనేం చేశాను అనే ఇదే తప్ప నాకు పార్టీ ఏమిస్తుంది అని నేను ఏ రోజు ఆలోచన చేయలేదు. ఏంటి రామారావు లేక ఇక దానికి మీరేమన్నా అనొచ్చు. నాకు ఇబ్బంది ఉంది, నాకు హెల్ప్ కావాలి అని అంటే సంతోషంగా ఇస్తాను. బెదిరిస్తే నాకు నచ్చదు అస్సలు. పొరపాటు కూడా ఊరుకోను. తప్పు చేసినవాడు భయపడతాడు. పొరపాటు కూడా తప్పు చేయను, ఎవరికి భయపడను. అది ఎవరు ఆఫీసర్ కావచ్చు, లేకపోతే అవతల పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరి దగ్గర అయినా గట్టిగా మాట్లాడతా నేను చేసింది ధర్మం అని అనుకుంటే అది ఎంత దూరం అయినా ఎదురెళ్తా. అది నాకు తగులుద్దా తప్పుద్దా చూడడం. అంటే మన జరిగిన ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా ఓటర్లు ఉంటారు, జనం, వాళ్ళందరూ కలిసి ఒక దగ్గరికి వస్తే ఒక పెద్ద మనిషి ఉంటాడు, అరే బాబు ఈ పార్టీ ఓటేస్తే కాస్త మనందరం మంచిగా ఉంటాం అని చెప్తాడు. మరి మిమ్మల్ని మీ గ్రామ పంచాయతీల ప్రజలందరూ నా మీద నమ్మకంతో మొన్న 24 ఎలక్షన్లో నా మీద నన్ను నమ్మి ఎటపాక మండలంలో అందరికంటే హైయెస్ట్ మెజారిటీ ఇచ్చింది. ఇచ్చిన పంచాయతీలు తక్కువ నమ్మకంతో అనుకుంటాను. అంటే ఇప్పుడు ఈ రిజల్ట్స్ అన్ని కూడా హైకమాండ్ దగ్గర ఉంటాయి, ఎవరేం కష్టపడరు, ఎవరేం చేస్తారు. సో మీ డేటా కూడా పూర్తి డేటా అక్కడ ఉంటుంది హైకమాండ్. ప్రతి ఒడి జాతకుంటది. నేను రావిమాధవరావు ఒకడు కాదు, ఎవడేం చేసిండు, మంచి చేసినోడిది ఉంటుంది, చెడు చేసినోడిది ఉంటుంది. అది 100% ఉంటుంది. సో మరి అంటే కుమార్ సార్, ఈ రోజుల్లో మనిషి కంటే కూడా డబ్బుకి విలువ ఇచ్చి రాజకీయాల్ని కొనసాగిస్తున్నాడు. నేను పుట్టింది ఇందులోనే పుట్టినా, ఇందులోనే పెరిగినా, ఇందులోనే నడుస్తుంది. దీంట్లో ఇంకా నేను తగ్గేది ఏమీ లేదు. పెరగాలని అయితే అనుకోవట్లేదు. పెరగాలి అని అంటే మా పిల్లల్ని చదివించుకున్నా, వాళ్ళు మంచి పొజిషన్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మీరు ఇసుక గురించి చెప్పారు, అదేంటి చెప్పండి సార్.
పోయిన గవర్నమెంట్లో ఇసుక 1,70,000 టన్నులు తోలారు. తోలి రోడ్డు మీద పెట్టారు. గవర్నమెంట్ పోయింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీ ఇసుక అని అన్నారు. ఎవరో ఏదో కంపెనీ వాళ్ళు ఎవరో వచ్చారు. వచ్చి మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మీరు మాకు సహకరించండి అని ఏదో ఆశ చూపించారు. చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏదైతే ఉందో తప్పులు చేస్తున్నారని తెలుసు నాకు. వాళ్ళు చేస్తూ నేను అక్కడ అబ్జర్వ్ చేసింది ఏది, అక్కడ ఇసుక ర్యాంప్ ఏది ఇసుకల దాన్ని ఏమంటారు యార్డ్ దగ్గర, ఆ డంపింగ్ యార్డ్ దగ్గర అబ్జర్వ్ చేసిన. అబ్జర్వ్ చేసేది తెలిసింది వాళ్ళకి. తెలిసి నా ఇంటికి వచ్చారు. ఇక్కడే వచ్చారు, లోపలికి కూడా రాలే, బయట కుర్చీలు ఎత్తు కూర్చున్నారు చెట్టు కింద. కూర్చొని ఏమండి మాకు సహకరించండి, మేము మీకు చేసేది మీకు చేస్తామని నాకు ఏదో ఆశ చూపారు. ఎంత చూపించారు చెప్పండి. ఒక నాతో డైరెక్ట్గా 10 అన్నారు. 10 లక్షలు అన్నారు. 10 లక్షలు. ఎవరితో ఒక ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, ఆయనతోటేమో ఆయన వింటలేదు 15 ఇద్దామని అన్నారు. నాకు 10 వద్దు 15 వద్దు, ఒకటే మాట, చంద్రబాబు గారి పాలసీ ఏదైతే ఉందో దాని ప్రకారం చేయండి, దాని ప్రకారం చేసుకోండి, నాకు డబ్బులు ఎక్కర్లేదు, అవినీతి లేకుండా మీరు ఏ విధమైన అవినీతి లేకుండా చేసుకుంటూ పోండి. అవి ఏది అక్కడ ఏదైనా తప్పులు చేస్తే ఊరుకోను, నేను చేసే పని నేను చేస్తాను, మీడియా వాళ్ళకి చెప్పడం లేకపోతే అధికారులకు చెప్పడం చేస్తా అని అన్నా. నా దగ్గరకు వచ్చిన రోజున కూడా కొన్ని ఏది వాటిని ఏమంటారంటే ఇల్లీగల్గా పోయినాయి. సరే ఇవాళే వచ్చారు కదా అని మాట్లాడుకుని ఊరుకున్నా. తెల్లవారు అదే పని చేశారు. ఎవరికి చెప్పాలని వాళ్ళకి చెప్పిన. చింతూరులో 9 లారీలు పట్టుకున్నారు. భద్రాచలం 3 లారీలు పట్టుకున్నారు తెలంగాణలో ఇల్లీగల్గా పోయేవాడిని. ఆ తర్వాత కొద్దిగా బెదిరింపులు కూడా వచ్చినాయి, లారీ తోడు గుద్దుతామని. అదేనంటే నేను గుండాల నుంచి భద్రాచలానికి తక్కువ అయితే 4 సార్లు తిరుగుతాను మోటార్ సైకిల్ మీద. ఇంకా నేను వేరే వెహికల్ మీద తిరగను. సాయంత్రం 6 వరకు ఉంటా. గుద్దుతానన్నారు కదా 8 పోతా. రాత్రి 8 వరకు ఇక్కడే పని ఉన్నా లేకపోయినా ఏమటి తిరుక్కుంటూ 8 వెళ్ళేవాడిని. కానీ ఇచ్చేసేయండి, నాకు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుద్ది అన్నది. ఓకే, థ్యాంక్ యూ.